హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో సారీ ప్రీ ప్లేటింగ్ అండ్ బాక్సింగ్ మంచి ట్రెండ్ అవుతుంది కదా. శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా 1 మంత్లో. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయినట్టే. పెళ్ళిళ్ళకి శారీ మీద శారీ కడుతూ మారుస్తూ ఉంటాం కదా. ఇలా బాక్సింగ్ పెట్టేసుకుంటే ఒకేసారి శారీ కట్టేసుకోవచ్చు వితిన్ 5 మినిట్స్లో. ఒకప్పుడు ట్రెండ్ అయినప్పుడు పెళ్లి కూతుర్లకి సమర్థ పెళ్లి కూతుర్లకి కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్లి కూతుర్ల కంటే పక్కనున్న వాళ్ళే హడావిడి ఎక్కువ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ మా ఇంట్లో కూడా ఒక పెళ్ళి ఉందండి. ఆ పెళ్ళికి మరి నేను హడావిడి చేయాలి కదా. అందుకే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోతున్నాను. శారీకి ప్లేట్స్ పెట్టేసి బాక్సింగ్ పెట్టేసుకుంటే నెక్స్ట్ మంత్కి ఈజీగా ఉంటుంది నాకు శారీ మీద శారీ మార్చుకోవటానికి. ఏం లేదండి, సింపుల్గానే శారీని మనం ఎలా కట్టుకుంటామో అలా కట్టేసుకొని పిన్నులు ఎక్కడికక్కడ పిన్నులు పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ముందుగా శారీ పౌటంచు పిన్నులు పెట్టేసుకొని దానికి ఐరన్ చేసేయాలి ప్లేట్స్ పెట్టేసి. శారీని నడుం చుట్టూ కడతాము కదా, కట్టేటప్పుడు మనం శారీని ఎంతవరకు ఫోల్డ్ చేస్తామో చూసుకొని దానికి పిన్ను పెట్టుకోవాలి. పిన్ను పెట్టుకున్న దగ్గర నుంచి ఇంకా వదిలేసి మిగిలినవి ప్లేట్స్ పెట్టేసుకోవాలి కుర్చీల్లాగా. ఇంతకీ ఫ్రెండ్స్ ఈ శారీ ఎలా ఉందో చెప్పలేదు, బాగుంది కదండి. ఇలాంటి పట్టు చీరలనే కాదండి, నార్మల్ చీరలైనా మనం ఇలా ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది ప్రతి శారీకి కూడా. కానీ ఆర్గంజా శారీస్కి మాత్రం ఐరన్ తీసుకోదు కాబట్టి మనం వాటిని ఐరన్ చేయకూడదు. మనం ఏ శారీని పడితే ఆ శారీని ఐరన్ చేయకూడదు కూడాను. శారీని కొనేటప్పుడే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. లేకపోతే ఇదిగోండి నా శారీ చూడండి పాడైపోయింది. ఈ శారీ నేను వాటర్లో పెట్టేశాను, అందువల్ల ఇలా పాడైపోయింది శారీ. లేకుంటే చాలా బాగుంటుందండి ఈ చీర మాత్రం. శారీ ప్రీ ప్లేటింగ్కి మాత్రం నా దగ్గర ఐటమ్స్ ఏమి లేవండి, ఎందుకంటే బెడ్ మీదే చేస్తున్నాను, అది కూడా కుచ్చిపిన్నుల సహాయంతో. నేనైతే ప్రొఫెషనల్ కాదండి, ఏదో నేర్చుకున్నాను, అది మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో చేస్తున్నాను. ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం అని చాలామంది ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదే ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా సాధించగలదని నిరూపించాలండి. అందుకేనండి డిఫరెంట్ వీడియోలు చేస్తున్నాను నేను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేస్తే కానీ తెలుస్తుంది ఏంటి అనేది. నేను ప్లేట్స్ పెట్టడానికి నాకు ఎంత టైం పట్టిందంటే శారీ కట్టడానికి నాకు ఇంకెంత టైం పట్టుద్దో చూడండి. అందుకని ఒకేసారి ప్లేట్స్ పెట్టుకొని బాక్సింగ్ పెట్టేసుకుంటే శారీ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నాకు. ఇది నాకనే కాదు మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో కోసం నేను ఇంకేం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదండి. టైం డిలే అవుతున్నా సరే అలా ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడాలా వద్దా అనేసి. నాకు ఈ వీడియో షూట్ చేయడానికి చాలా టైం తీసుకుందండి, 1 అవర్ పైగా తీసుకుంది. ఇంకా ఎడిటింగ్ అంటారా ఇంకా చాలా కష్టం అయ్యింది వాయిస్ ఇవ్వడానికి మాత్రం. ప్రీ ప్లేటింగ్ అయితే ఈజీగానే అయిపోయింది కానీ వీడియో తీయడమే కొంచెం కష్టం అయ్యింది, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ కష్టంగా ఉంది నాకు. ప్రతి ఆడపిల్ల శారీ కట్టగానే లుక్కే మారిపోతుంది కదండి. నా ఫేస్ కనిపించకపోయినా సరే చూడండి వీడియోలో నాకు ఎంత బాగుందో ఈ శారీ మాత్రం. మేకప్ వేసినా వేయకపోయినా సరే శారీ కట్టుకోగానే లుక్ వచ్చేస్తుందండి ఆడపిల్ల. అందుకే అబ్బాయిలు ఆ శారీలో చూడటానికి ఇష్టపడతారు అమ్మాయిల్ని. అందుకేనేమో మన ఇండియన్ కల్చర్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అదర్ కంట్రీస్ వాళ్ళే. ఈ రోజుల్లో అయితే మాత్రం చీర కట్టు తగ్గిపోయింది, మరి ఎందుకో కల్చర్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. మరి ఇక మీదటైనా సరే మన కల్చర్ని మనం మర్చిపోకూడదు ఫ్రెండ్స్. శారీ కట్టుకొని మన దేశ గౌరవాన్ని మనం కాపాడాలి ఫ్రెండ్స్. నేను ఓవర్గా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు కానీ ఇవి ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్. ఇప్పటికైనా మనం మారి మన కల్చర్ని మనం మర్చిపోకుండా శారీస్ అనే కాదు కట్టుబొట్టు మారకూడదు. అందరికీ చెప్తున్నాను, నేను కూడా ఆచరించను. ఇక మీదట నేను మారాలనుకుంటున్నాను, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్స్ పెట్టుకొని ఇలాగ ఐరన్ చేసుకోవాలి. ముందుగానే ప్లేట్స్ పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసుకొని మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటాం కదా, కట్టుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా అయిపోతుంది. శారీ కట్టు అందంగా కూడా కనపడతాం, సో ఎలిగెంట్ అనమాట. నేను శారీ ప్రీ ప్లేటింగ్ అండ్ బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను కూడా ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమంటారు? మీలో ఎంతమందికి శారీ ప్రీ ప్లేటింగ్ వచ్చు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి. శారీ ప్రీ ప్లేటింగ్ అయితే పెట్టేశాను కానీ బాక్సింగ్ చేయడానికి మాత్రం చాలా తిప్పలు పడ్డాను. చూస్తున్నారా, అటు తిప్పు ఇటు తిప్పి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం మాత్రం. లాస్ట్కి అలాగో బాక్సింగ్ అయితే పెట్టేశాను చూడండి. నా కంటెంట్ నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శారీ ప్రీ ప్లేటింగ్ వల్ల బొద్దుగా ఉన్న అమ్మాయిలు కూడా సన్నగా కనపడతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.